హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు శ్రీఖండ్ చేసి చూపిస్తా అండి. ఒక గిన్నె మీద ఈ జాలి ఇది జల్లెడ పెట్టేసుకొని ఒక క్లాత్ వేసుకోవాలి. నేను ఒక 3 కప్స్ పెరుగు తీసుకున్నా అండి. ఇది ఇందులో పోసేసి ఈ పెరుగు ఈ క్లాత్లో పోసి దీన్ని గట్టిగా కట్టేసేయాలి. గట్టిగా కట్టి ఇది 6 అవర్స్ వరకు దీనిలోని వాటర్ పోయే వరకు ఇలానే ఉంచేసేయాలండి. ఇది ఇలానే ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. 6 అవర్స్ తర్వాత మిగిలిన ఏం చేయాలన్నది నేను మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? ఈ పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి, 6 అవర్స్ అయిపోయింది. అయితే దీన్ని మళ్ళీ ఏం చేయాలో చూపిస్తానండి. ఈ 6 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల పెరుగులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా వచ్చిందండి. దీన్ని ఇది జల్లెడలోకి తీసేసుకోవాలి. ఈ జల్లెల్లో తీసుకోనండి, ఈ మొత్తం ఈ జల్లెల్లో నుండి ఈ పెరుగుని ఇలా అనేసేయాలి కిందికి. మొత్తం ఈ పెరుగుని ఇందులో కిందికి పడిపోవాలి. ఇలా మొత్తం అయిపోయే వరకు ఇలానే చేసేయాలండి. అయిపోయింది ఇలా వచ్చేసింది. ఇది నిన్న 3 కప్స్ పెరుగు వేసాను కదండి. ఈ 3 కప్స్ పెరుగు ఇంతే అయింది, నీళ్ళన్నీ వెళ్ళిపోయి. దీనిలో ఒక 1/2 కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుందండి. పొడి షుగర్ వేయాలండి, గ్రైండ్ పట్టేసి పొడి షుగర్ వేసుకోవాలి. ఇలా అంతా మిక్సీ చేసేసుకొని ఇందులోనే బాదాము, కాజు ఇవన్నీ ఇలా చేసుకొని వేసేసుకుంటే ఇలా రెడీ చేసుకొని ఇదంతా కలిపేసుకుంటే మంచి టేస్టీ శ్రీఖండ్ రెడీ అవుతుందండి. ఇందులో యాలకుల పొడి కూడా వేసానండి, నేను మిస్ అయిపోయింది. యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇది చపాతీ పూరీలోకి అయినా సరే మామూలుగా అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మంచి టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.